టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసన బదలాయింపు గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. అభ్యసన బదలాయింపు అంటే ఏంటంటే, ఇంతకుముందు నేర్చుకున్న విషయము, ఇప్పుడు నేర్చుకునే విషయాల మీద ప్రభావాన్ని చూపించటము. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అది ఏ విధంగా ప్రభావం చూపిస్తది అనేది మరి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మాట్లాడుకునేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంతకుముందు నేర్చుకున్న విషయము, ఇప్పుడు నేర్చుకున్న విషయాల మీద ప్రభావం చూపించటము అనేది 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ టైప్ ఏంటంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అంటే అనుకూల బదలాయింపు. ఇంతకుముందు నేర్చుకున్న విషయము, ఇప్పుడు నేర్చుకునే విషయాల మీద ప్రభావాన్ని ఎలా చూపిస్తుంది? పాజిటివ్‌గా. అంటే ఏంది? ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. టైప్ రైటింగ్ అంటే తెలిసిన వాళ్ళు అంతకుముందు టైప్ మెషిన్స్ ఉండేయి గదా! ఆ టైప్ మెషిన్ మీద టైప్ జేయడం తెలిసిన వాళ్ళు కీబోర్డ్ మీద టైప్ జేయడం ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. అంటే అంతకుముందు ఆల్రెడీ వచ్చు గాబట్టి, అది ఇప్పుడు పాజిటివ్‌గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో, ఈ విధంగా ఇంతకుముందు నేర్చుకున్న విషయము, ఇప్పుడు నేర్చుకునే విషయానికి సహాయపడితే దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్. అయితే ఇంతకుముందు నేర్చుకున్న విషయం ఇప్పుడు అనుకూలంగానే గాదు, పాజిటివ్‌గానే కాదు. ఇంకా వేరే విధాలు గూడా దాని ప్రభావం చూపిస్తుంది. అవి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.